మూవీ బాగుందన్న. అల్లరి నరేష్ సార్ అల్లరి నరేష్ గారు మాస్టర్ లో ఉన్నారు కదా, బాగా కొత్తగా ఉన్నారు. పర్ఫార్మెన్స్ కానీ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. డైరెక్టర్ సార్ కూడా బాగా చేశారు. సినిమా మాత్రం చాలా చక్కగా ఉంది. ఫ్యామిలీ చూడొచ్చు. యాక్టింగ్ ఎట్లా నరేష్ సార్ అంటే స్టోరీ అంటే డిఫరెంట్గా ఉందన్న. స్క్రీన్ ప్లే కానీ అంతా చాలా నీట్గా ఉంది, చాలా బాగానే ఉంది, కొత్తగా ఉందన్న. మాస్ అంటే జనరల్గా మన నరేష్ సార్ని ఎప్పుడు మన కామెడీగానే చూస్తూ ఉంటాం. అలాంటిది ఆయన డిఫరెంట్గా వచ్చి ఒక మాస్ ఎలిమెంట్ రావడం అనేది కూడా బాగా సెట్ అయింది. నరేష్ సార్ గారు సూపర్. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా చాలా బాగుంది. అన్ని ఓవరాల్గా అయితే సాంగ్స్ కానీ అవన్నీ చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్, ట్విస్టులు బాగుంది. గారు మరిపించి నటన చేశారు. ఎడమటి నేచర్ మీద సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. అది కాకుండా దీన్ని స్క్రీన్ ప్లే రాశారు, రాసిన మధు గారు డైలాగ్స్ కూడా అద్భుతంగా రాశారు. చాలా ఒక యూత్ అనేవాడు చిన్నప్పటి నుంచి కేర్లెస్గా రెక్లెస్గా ఎడమెంట్ నేచర్తో ఉంటే వాడి జీవితం ఎలాగా తుణాతునకలైపోతుందో, వాళ్ళ సంసారం ఎలాగా మొట్టుపట్టిపోతుందో అన్న విషయం బాగా చెప్పారు. అప్పుడు బలగం కుటుంబం గురించి బలగం సినిమా తీశారు, అప్పుడు బలగం గురించి గొప్పగా చెప్పుకున్నాం. ఇప్పుడు బచ్చనమల్లి గురించి మనకు గొప్పగా చెప్పుకోవాలి. కుటుంబ సమేతంగా అందరూ చూడాలండి. మంచి పిక్చరు, మెసేజ్. ఇందులో నటన గురించి చెప్పుకోవాలంటే అల్లరి నరేష్ గారు మరో రేంజ్లో నటన చేశారు. ఆయన చాలా కష్టపడ్డారు ఈ యొక్క పాత్ర పోషించడానికి. చాలా మంచి సినిమా అండి, తప్పకుండా చూడండి, ఆదరించండి. ఇలాంటి సినిమాలు మనం ఆదరిస్తుంటే కుటుంబ సమస్యల మీద అనేక రకాల సినిమాలు వస్తాయి. చెప్పాలంటే బంధాలు బరువులు అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. అంటే ఇప్పుడు హ్యూమన్ ఎమోషన్స్ రియల్ టైం సినిమా ఇది. ఇది క్లాస్ లేదు, మాస్ లేదు. ఇది చెప్పాలంటే మన రియల్ లైఫ్ స్టోరీ, ఒక కామన్ స్టోరీ, ప్రతి ఇంట్లో జరిగే స్టోరీ. ప్రతి ఇంట్లో కోపాలు, ఆవేశాలు ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల ఒక మనిషి ఏం పోగొట్టుకుంటాడు అనే స్టోరీ. సో ఇది స్టోరీ సినిమా అంటే ఒక ఆటోబయోగ్రఫీ అని చెప్పొచ్చు. యాక్టర్ అనేవాడు వర్సటైల్ యాక్టర్. ఇప్పుడు ఒకటి అట్లా అయితే ఇప్పుడు మూల అల్లు అర్జున్ అంత మాస్ పుష్ప చేశాడు, అదంతా చేశాడు. దానికి ముందల అలా వైకుంఠపురం చేశాడు. సో అక్కడ అల్లు అర్జున్ ఉన్న ఇది నరేష్కి ఎందుకు రాదు? ఈజ్ ఫార్ మోర్ సుపీరియర్ యాక్టర్ దెన్ అల్లు అర్జున్. ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరైనా ఉంటే హీ హాజ్ బీన్ ట్రైన్డ్ ఇన్ డైరెక్షన్ అండ్ వాళ్ళ ఫాదర్ ఒక లెజెండరీ డైరెక్టర్. సో ఇది గ్రౌండ్ నుంచి వచ్చాడు. సో ఇప్పుడు ఒక యాక్టర్ అనేవాడికి స్టీరియో టైప్ పెట్టకూడదు, ఇతను ఇట్లానే చేస్తారు. అట్లా అయితే ఇప్పుడు వెన్నెల కిషోర్ ఉన్నాడు, ఇప్పుడు అప్పటి వరకు కామెడీ చేశారు, ఇప్పుడు విలన్ రోల్స్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ డిఫరెంట్? కావాలంటే రాసిస్తాను, ఇదే డైరెక్టర్ మళ్ళీ ఇంకో హిట్ కొడతాడు.